కుటుంబానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అండ. భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రైవేట్ కంపెనీ తరపున వ్యాపార టూర్ కోసం బ్యాంకాక్ వెళ్లిన హుజూరాబాద్ మండలం చేల్పూర్ గ్రామానికి చెందిన పుల్లా సృజన్ అక్కడ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో అతను ప్రస్తుతం బ్యాంకాక్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సృజన్ భార్య స్నేహ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కలుసుకుని భర్తను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల ఆవేదనను గమనించిన ఎమ్మెల్యే తక్షణమే చర్యలు ప్రారంభించారు. బ్యాంకాక్ లోని అధికారులతో పాటు సృజన్ ను పంపిన ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అతని తిరుగు ప్రయాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. బాధితునికి న్యాయమైన హక్కులు బ్యాంకాక్ పంపిణీ కంపెనీ సృజన్ కు లభించాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను అందించాల్సిందే అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. అతని వైద్య ఖర్చులపైన ప్రత్యేకంగా దృష్టి సారించి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు. కౌశిక్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల సృజన్ కుటుంబ సభ్యులు తనకు కృతజ్ఞతలు తెలిపారు. మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం. స్వదేశం వదిలి విదేశాల్లో చిక్కుకుపోయిన బాధితుడికి సాయం చేయడం ద్వారా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన సేవా తత్వాన్ని మరోసారి చాటారు. ఆయన స్పందనను నియోజకవర్గ ప్రజలు ప్రశంసిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా వృక్షార్చన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న వృక్షార్చన కార్యక్రమానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని సంరక్షించడం మన బాధ్యత. ఇది మన భవిష్యత్ తరాలకు అందించే అమూల్యమైన బహుమతి. కేసీఆర్ మనం అందించే ఉత్తమ జన్మదిన కానుక కూడా ఇదే అని ప్రజలను ప్రోత్సహించారు.